రాంగరాంగాగి కాంగ్రెస్ నాయకులకు అద్దు అదుపు లేకుండా పోతుంది కదా. ఎవరి మీద అంటే వాళ్ళ మీద చేయి లేపుతుర్రు, కట్టెలు తీసుకొని కూడా కొడుతుర్రు. ఇగో ఈ వీడియోలో చూడుర్రి, పాపం ఆడోళ్ళ మీదనే ఎట్లా చేయి లేపుతుర్రో. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామం. గా ఊళ్ళో కాంగ్రెస్ నాయకులు ఆనంద్ అనే వ్యక్తి పైన అయితే దాడి చేసిర్రంట. ఈ విషయం తెలిసినాక ఆనంద్ ఇద్దరు కుమార్తెలు కలిసి అసలు మా నాయనని ఎందుకు కొట్టామని చెప్పేసి అడగానికే పోయిర్రు. ఇక ఆ సీన్ చూడుర్రు మీరే ఎట్లున్నదో. అగో ఆమె మాట్లాడుతూనే ఉన్నది, అయినా గుణంగా రేసింగ్ ఎక్కువనే అవుతున్నాడు కాక. అరే మాటకు మాట మాట్లాడుతున్నారు కదా, ఓయబ్బా లొల్లి గట్టిగా అయ్యేటట్టున్నది కదా. ఒరక్క ఈడవర్రా అయ్యా కట్టేసుకొని గట్ల కొట్టవాటే. వాయబ్బా ఆడి వీళ్ళ మీదే గట్ల కట్టేసుకొని కొడతావేరా అయ్యా, మనిషివా ఇంకేమన్నా? చూసిర్రు కదా ఆడోళ్ళ మీద ఎట్లా కట్టేసుకొని విచ్చలవిడిగా కొడుతున్నాడు. అయితే తప్పించుకునే ప్రయత్నం అయితే చేసిరంట గాక్కోళ్ళు, కానీ ఎంటబడి విచక్షణ రహితంగా దాడి చేసినట్ట కాంగ్రెస్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంటు దమ్మలపాటి సత్యనారాయణ, కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు. గంతేకాదు అడ్డమైన మాటలు తిట్టుకుంటా గాళ్ళను దూషించిండు కూడా. ఇక దళిత మహిళల పట్ల గిట్లా విచక్షణ రహితంగా ప్రవర్తించినందుకు రాంబాబు, సత్యనారాయణ అనే కాంగ్రెస్ నాయకుల పట్ల అయితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిరు గీ బాధితులు. అయినా సర్కార్ అధికారంలో ఉంటే మా ఇష్టం వచ్చింది చేస్తామని అనుకుంటారేమో గీ కాంగ్రెస్ నాయకులు. మరి గంతగానం కట్టె తీసుకొని గా ఆడలం కొడతారు. మరి ఇలా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వీళ్ళు పెట్టిన కేసు ఉంచుతారో కొట్టేస్తారో చూడాలి. ఏదేమైనా కానీ గిది చూసి పై అధికారులు రియాక్ట్ అయ్యి గీళ్ళకి ఏదైనా శిక్ష చేస్తే బాగుండని చెప్పేసి ఊర్లో జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు.